ఈ డ్రెస్ వచ్చేసి నేనే స్టిచ్చింగ్ చేసుకున్నాను. తర్వాత స్టిచ్చింగ్ వీడియోస్ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఈరోజు వచ్చేసి నేను కారం జొన్న రొట్టె చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో నేను నార్మల్ జొన్న రొట్టె చేసిన కదా, ఇది కారం జొన్న రొట్టె. కొంచెం స్పైసీగా, మనం ఏం కర్రీస్ లేకుండా మామూలుగా టైంపాస్ తినడానికైనా చాలా బాగుంటుంది. ఈ నార్మల్ జొన్న రొట్టె వచ్చేసి నేను ఫస్ట్ చూపించిన కదా, క్లాత్లోనే నార్మల్ వాటర్ వేసేసుకొని, ఇంకా హాట్ వాటర్ ఇవన్నీ ఏం లేకుండా నార్మల్ వాటర్ వేసేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసేసుకొని దీంట్లో మనం జీలకర్ర కూడా యాడ్ చేయొచ్చు. ఇవి వచ్చేసి మిక్సీ చేసుకోవాలి మనం. ఫ్రెండ్స్, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా వస్తుందన్నమాట. మన ఊర్లో అయితే కనుక రోటీలో దంచితే మనం కొంచెం కచ్చా బాగా ఆనియన్స్ అవన్నీ కనిపిస్తా మనకు క్రిస్పీగా మంచిగా వస్తుంది. దీంట్లో కూడా కొంచెం లైట్గానే మనం గ్రైండ్ చేసుకోవచ్చు, బట్ నేను టోటల్గా మెత్తగా గ్రైండ్ చేసినాను. ఇలా వచ్చేసి మనము ఈ జొన్న పిండిలో మనం వచ్చేసి కలుపుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత ఇంకా కారం తక్కువ తింటే కనుక కొద్దిగా కారం తక్కువ వేసుకోవచ్చు. జీలకర్ర ఇవన్నీ మంచిగా డైజెస్ట్ అవుతాయి. బాగా మంచి హెల్దీ ఫుడ్ అనమాట ఇది. మనం ఎప్పుడైనా సరే ఎక్కడికైనా జర్నీస్లో ఎక్కడికైనా టూర్ వెళ్ళినప్పుడు ఇవి స్నాక్స్ మాదిరి తీసుకెళ్ళచ్చు. మంచిగా ఒక 1 వీక్ వరకు మంచిగా కొద్దిగా ఆయిల్ వద్దనుకుంటే క్విట్ చేసేయచ్చు. ఆయిల్ వేసి కొద్దిగా లైట్గా కాల్చుకుంటే కనుక మనకు చాలా బాగుంటాయి. 1 వీక్ వరకు ఇవి మనము ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇలా మిక్స్ చేసేసుకొని మనం నార్మల్ వాటర్, ఇవి చల్లని వాటరే, నేను హాట్ వాటర్ అవన్నీ ఏం అవసరం లేదు. ఇలా బాగా రొట్టె పిండి మాదిరి కలుపుకొని ఇప్పుడు ఒక సాంగ్ పాడతాను. కొమ్మ కొమ్మ విన్నావమ్మ కోయిల వస్తుంది, వస్తూ తనతో వెన్నెల వెలుగును తెస్తుంది. ఏమమ్మా మరుమల్లి తోరణాలు కడతావా, చిలకమ్మ ఎదురేది స్వాగతాలు చెబుతావా, పూల పొదరిల్లే రమ్మన్నది. విన్నానమ్మా తీయని వేణురమ్మని పిలుపులనే, చూశానమ్మా స్వాగతమంటూ పిలిచిన పలుకులనే. పగలు రాత్రి అంటూ తేడా లేని పసిపాప నవ్వుల్ని చూడని, తోడు నీడాను వైతో నడిచే నాకు ఏనాటి రుణముందో అడగని. చేదు కలలన్నీ చేరితేనే వరదవని, కానుకైన స్నేహాన్ని గుండెలోన దాచుకొని, ప్రతి జన్మకి నేనేస్తమే కావాలని కోరుకుంటానమ్మా దేవుళ్ళని. కొమ్మ కొమ్మ విన్నావమ్మ కోయిల వస్తుంది, వస్తూ తనతో వెన్నెల వెలుగును తెస్తుంది. ఇదిగో నిన్నే అంటూ ప్రేమే ఎదురై వస్తే, ఏ పూలు తేవాలి పూజకి, నీతో జతగా ఉండే వరమే నువ్వే ఇస్తే, ఇంకేమి కావాలి జన్మకి. మచ్చలేని చంద్రుడిని మాట రాక చూస్తున్నా, వరస కాని బంధువుని చొరవ చేసి అంటున్నా, ఇంకెప్పుడు ఒంటరినని అనరాదని, నీకు సొంతం అంటే నేనేనని. కొమ్మ కొమ్మ విన్నావమ్మ కోయిల వస్తుంది,
వస్తూ వస్తూ తనతో వెన్నెల వెలుగును తెస్తుంది. ఏమమ్మా మరుమల్లి తోరణాలు కడతావా, చిలకమ్మ ఎదురేది స్వాగతాలు చెబుతావా, పూల పొదరిల్లేరా రమ్మన్నది. ఓకే ఫ్రెండ్స్, ఇలా రొట్టె మంచి కాలున తర్వాత మనం ఏం చేయాలంటే మంచిగా మధ్యలో మిడిల్లోనే పెడితే కనుక అది మారుతుంది అనమాట. కాబట్టి మనం ఇలా సైడ్ కూడా ప్రెస్ చేసుకుంటా మనం మంచిగా ఇట్లా కాలుతుంది అనమాట. ఇలా ప్రెస్ చేసుకుంటా సైడ్కి మనకి ఎక్కడ కాలేదు అనేది టర్న్ చేస్తా, తిప్పుకుంటూ కాల్చుకోవాలన్నమాట. ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఓల్డ్ ఏజ్ వాళ్ళకైతే మెత్తగా ఉంటే నచ్చుతాయి. మనకు ఎవరికి అనుకూలంగా వాళ్ళు కాల్చుకోవచ్చు అన్నమాట. ఎవరికి అనుకూలంగా వాళ్ళు మెత్తగా కావాలంటే మెత్తగా, క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా కాల్చుకోవచ్చు అన్నమాట. ఇలా వచ్చేసింది ఫ్రెండ్స్ రొట్టె ఇలాగ వచ్చింది. నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో.